స్మోకింగ్ మన బాడీని సైలెంట్‌గా కిల్ చేస్తుంది. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, లాంగ్ అవర్స్ కూర్చోవడం కూడా మన బాడీలో చాలా డ్యామేజ్ చేస్తుంది. అది కూడా సైలెంట్‌గా. ఇప్పుడున్న జనరేషను ఆల్మోస్ట్ 8-10 అవర్స్ సిట్టింగ్ డ్యూటీనే చేస్తున్నారు. ఐదర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ల్యాప్‌టాప్, వర్క్ అన్నా, టీవీ అన్నా. సో, ఎక్కువ టైం కూర్చోవడం వల్ల ఏంటి ఇబ్బంది అన్నది చూద్దాం. సో, లాంగ్ టైమ్ కూర్చోవడం వల్ల మజిల్ అనేది ఆఫ్ మోడ్‌లోకెళ్ళిపోతుంది. దానివల్ల అది ప్రాపర్‌గా గ్లూకోజ్ అప్‌టేక్ అనేది తీసుకోదు. దాంతో మనకి డయాబెటిస్ వచ్చే రిస్క్ అనేది ఎక్కువుంటుంది. సో, మజిల్ యాక్టివిటీ తగ్గడం వల్ల మనకి ఫ్యాట్ డిగ్రేడేషన్ కూడా తగ్గుతుంది. సో, దాంతో బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది అక్యుములేట్ అవుతుంది. ఫ్యాట్ స్టోర్ అవుతుంది. దానివల్ల లావు అవుతాం చాలా వరకి. సో, మూడోది ఏంటి అంటే మనకి ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల మన కాఫ్ మజిల్స్‌లో బ్లడ్ ఫ్లో అనేది నిదానంగా వస్తుందనమాట. సో, దానివల్ల కాళ్ళు వాపు రావడము, డీవీటీ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. సో, ఎప్పుడైనా మనం 1 అవర్ జిమ్ చేస్తున్నాము, ఒక 8-10 అవర్స్ కూర్చుంటే సరిపోతుంది అనుకుంటారు. బట్ అదెప్పుడూ ఈక్వల్ కాదు. సో, మనం ఎప్పుడైనా కానీ ప్రతి 30 మినిట్స్ కూర్చునేదానికి ఒక 1-2 సెకండ్స్ చిన్న ఫోన్ మాట్లాడుతూ నడవడం కానివ్వండి, చిన్న స్మాల్ స్ట్రెచ్ కానీ చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు